వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనివార్యంగా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో వినబడుతోంది. తాజాగా వివేక కూతురు సునీత స్టేట్మెంట్ వచ్చింది. హంతకులకు ఓటేయకండి, జగన్ ప్రభుత్వానికి ఓటేయకండి అని బహిరంగంగానే ఆయన ప్రచారం చేస్తోంది. అసలు కడప నుంచి షర్మిలనో సునీతనో లేదా వివేక సతీమనో పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అందువల్ల కడప గట్టుపైనే జగన్ కుటుంబం మధ్య ఫైట్ నడవబోతోంది. జగన్మోహన్ రెడ్డికి కూడా తన మేమంతా సిద్ధం సభలోనే ప్రొద్దుటూరు సభలోనే పేర్కొన్నాడు, మా బాబాయిని చంపిన హంతకులు ఎవరో దేవుడికి తెలుసు, వాళ్ళు బహిరంగంగానే తిరుగుతున్నారంటూ వాళ్ళ టికెట్లు కూడా ఇచ్చారని బహుశా ఆదినారాయణ రెడ్డి ఉద్దేశించి అంటున్నట్టున్నాడు. సో అని మాట్లాడుతున్నారు. ఆఖరికి నా కుటుంబంలోనే చిచ్చు పెట్టారని కూడా మాట్లాడుతున్నాడు. సో అంటే రెండు వైపులా కూడా వైఎస్ వివేక హత్య ఎపిసోడ్ను ఎలక్షన్ క్యాంపెయిన్ ఇష్యూగా మారుతున్నారు. మరి ఇది ప్రజలపైన ప్రభావం చూపుతుందా? ప్రజల హత్యా రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. రాయలసీమలో ఎంత ఫ్యాక్షన్ సంస్కృతి ఉన్నా ఎవరు కూడా ప్రజలు ఆ రోజులు పోయాయి. ఆధునిక కాలంలో హత్యా రాజకీయాలను వెల్కమ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే ఇది రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణ కాదు, ఒక కుటుంబంలో జరిగిన ఘర్షణ. లేదంటే వివేకానంద రెడ్డి హత్యకు బాధ్యులు ఎవరు అనేది మనకు ఇప్పటి వరకు రాజకీయ కారణాల రీత్యా రాజకీయ ప్రత్యర్థులు హత్య చేశారని కూడా, ప్రత్యర్థి పార్టీలు హత్య చేశారని కూడా ఏమీ ఎస్టాబ్లిష్ కాలేదు. అందువల్ల ఇది పొలిటికల్ కంటెస్టేషన్గా ఉన్నది కూడా, పాలిటిక్స్ లేవు ఈ ఫైట్లో పర్సనల్ ఫైట్లే ఉన్నాయి తప్ప పాలిటిక్స్ లేవు. అంటే రెండు రాజకీయాల మధ్య ఘర్షణలో భాగంగా ఈ హత్యను చూడడం లేదు. వ్యక్తులు, కుటుంబాలు వాటి మధ్య ఉండే ఘర్షణలో భాగంగానే ఈ హత్యను జనం చూడవచ్చు. రెండవది, ఎవరు హత్య చేశారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో బయటపడలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ చేయించాడన్నాడు. ఇప్పుడు ఆయన బహిరంగంగానే తిరుగుతున్నారంటూ కామెంట్ చేశాడు. మరి ఆయన ఆదినారాయణ రెడ్డి ఉద్దేశించి అన్నాడా, చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అన్నాడో కూడా తెలియదు. 2019 ఎన్నికలకు ముందేమో చంద్రబాబు నాయుడు పేరు తీసన్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, లోకేష్ మరి ఉన్నట్లు ఏ ఎవిడెన్స్ లేదు, వాళ్ళపైన ఏ ఇన్వెస్టిగేషన్ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో భాగమై ఆయన పార్టీ పైన అవినాష్ రెడ్డి చుట్టూ, భాస్కర్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఎవరు చంపారు అన్నది ఆయా పార్టీలు, ఆయా నాయకులకు అనుకూలంగా ఉండే సెక్షన్లో ఆయా నరేటివ్స్ని నమ్ముతారు. అంటే దేర్ ఇస్ నో కంపెల్లింగ్ నరేటివ్, దేర్ ఇస్ నో ఆబ్జెక్టివ్ నరేటివ్. ఎవరు హత్య చేశారనే విషయంలో ఆబ్జెక్టివ్ నరేటివ్గా లేదు. మూడవది, ఈ హత్య ప్రజల జీవితాల, దైనందిన జీవితాలతోనో ప్రజల సమస్యలకు సంబంధించిన అంశంగానో కాదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేడు, ముఖ్యమంత్రి పదవికి పోటీ పడలేదు. అందువల్ల ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వివేక హత్య పైన ఒక అభిప్రాయం ఉన్నా కూడా దాని ఆధారంగానే ఎన్నికల్లో ఓటు వేయడం ఉంటుందా? ఇప్పుడు ఒక అంశం పైన అభిప్రాయాలు ఉండడం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా నాకున్న అంచనా తెలుగుదేశం వారే కాదు, తెలుగుదేశంతో సంబంధం లేని వారు కూడా ఈ అరెస్ట్ పట్ల నెగిటివ్గా రెస్పాండ్ కావచ్చు. కానీ అల్టిమేట్గా అది ఎలక్షన్ ఇష్యూగా ఉంటుందా? ఇప్పుడు అమరావతి కావాలన్న భావన ఉండొచ్చు, కానీ అదే ఎలక్షన్ ఇష్యూగా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇలా విశాఖ రాజధానిగా ఉంటే బాగుండు అనే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అదే ఎలక్షన్ ఇష్యూగా ఉంటుందా అన్నది సమస్య. అందువల్ల వైఎస్ వివేక హత్యపై కూడా ఒక భావన ఉండవచ్చు ప్రజలకు, కానీ అది ఎలక్షన్ ఇష్యూగా ముందుకు వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ పైన ఎంత మేరకు ఇంపాక్ట్ చూపుతుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్. అందువల్ల వైఎస్ వివేక హత్య అనేది ఒక ప్రధానమైన రాజకీయ అంశంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని నేను అనుకోను.